హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మీ అందరికీ తెలుసు ఏ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది? 1947. ఎన్ని సంవత్సరాలైంది? 78. 77. మరి సంవత్సరాలు కూడా భారతదేశం ఫ్రీగా స్వాతంత్రంగా బతుకు. మరి మీరు స్కూల్ పిల్లలు కాబట్టి మరి ఇప్పుడు స్వాతంత్ర యోధుల గురించి వీరుల గురించి మీరు అప్పుడప్పుడు వింటూనే ఉంటారు. ఎంతోమంది సినిమాలు కూడా తీశారు. మీరు సినిమాలు చూస్తారా? అప్పుడప్పుడు ఏం సినిమా చూశారు? పుష్ప చూసారా? లగాన్ చూసారా? లగాన్ చూడండి. లగాన్ ఒక సినిమా మంచిగా తీశారు. ఎలాగా స్వాతంత్రంలో మన వాళ్ళు క్రికెట్ నేర్చుకొని క్రికెట్తోని వాళ్ళు ఆ యొక్క గ్రామాలన్నీ కూడా గ్రామాల్లో పందెం పెట్టారు. వాళ్ళ బాధ భరించలేక అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి క్రికెట్ రాదు. అయినా కానీ ఆ బ్రిటిషర్స్కి క్రికెట్ వచ్చు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈ యొక్క ఫ్రీడమ్ స్వాతంత్రం రావాలి అని అంటే క్రికెట్ మ్యాచ్లో గెలవాలి. వాళ్ళు కష్టపడి క్రికెట్ నేర్చుకొని ఆ బ్రిటిషర్స్ని క్రికెట్లో ఓడగొట్టి ఆ యొక్క గ్రామాల నుండి తరిమి కొట్టేశారు. అలాగా ఎంతోమంది వారి యొక్క తుపాకీ వేటులకి వాళ్ళు కింద పడిపోయి వాళ్ళ ప్రాణాలు అర్పించారు. ఎన్నో సంవత్సరాలు ఎంతోమంది తమ యొక్క రక్తాన్ని ధారపోసి మనకి స్వాతంత్రాన్ని ఈరోజు నాడు తీసుకొచ్చారు. కానీ మరి స్వాతంత్రం అనేది చాలా ముఖ్యమైనటువంటి. మనం ఇంకా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత చాలామందిని మీరు అడిగినట్లయితే ఏమని చెప్తుంటారంటే వాళ్ళు ఉన్నప్పుడే బాగుంటారు. చాలామంది అక్కడ ఆ టైంలోనే బాగుంటుంది, వాళ్ళే బాగా చూసుకున్నారు. ఎందుకు అలా అంటున్నారు? ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు అని అంటే చాలాసార్లు మనం మన యొక్క ఫ్రీడమ్ని మనం దుర్వినియోగం చేస్తున్నాం. మన యొక్క సొంత లాభాలకై మనం ఉపయోగించుకుంటాం. స్వాతంత్రం అనేది ఒక్కళ్ళకి వచ్చింది కాదు. ఈ స్వాతంత్రం అనేది అందరికీ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వతంత్రంగా బతకాలి. కానీ ఇంకా కొన్ని చోట్ల మన ప్రజలు బానిసలుగానే బతుకుతున్నారు. ఇంకా కొన్ని చోట్ల మన ప్రజలు ఇక్కట్లకి పాలవుతూనే ఉంటారు. ఇంకా కొంతమంది మన ప్రజలు స్వాతంత్రం అంటే ఏంటో తెలియదు. చాలామంది ప్రజలు ఇంకా చీకటి బతుకుతూ వాళ్ళకు కూడా మనం స్వాతంత్రం తీసుకురావాలి. మనం ఒక్కళ్ళమే ఎంజాయ్ చేస్తే సరిపోదు స్వాతంత్రం. వాళ్ళకు కూడా మనం స్వాతంత్రం తీసుకురావాలి అని అంటే మీరు బాగా చదువుతారు, మీరు మంచి స్థాయిలో ఉండాలి. రేపు పొద్దున ఐపీఎస్, ఐఏఎస్, కలెక్టరో ఇంకా ఏదో
స్థాయిలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పుడు ఎంతో మందికి మీరు ఆ వెలుగుని తీసుకొని రాదు, ఆ స్వాతంత్రాన్ని ఇవ్వగలరు. వాళ్ళని కూడా మీలాగా తీర్చిదిద్దగలరు. ఎంతోమంది పిల్లలకి ఈ రోజు నాడు ఇంకా చదువుకోవడానికి అవకాశం లేకుండా ఈ రోజు నాడు మీరందరూ చదువుకోగలుగుతున్నారంటే ఆ భగవంతుని యొక్క దీవెనల ఆశీర్వాదం. మరి ఇంకా ఎంతోమంది మీలాంటి పిల్లలకి చదువు కావాలి అని అంటే మీరు బాగా చదువుకోవాలి, చదువుకొని మంచి స్థాయికి రావాలి, వాళ్ళని కూడా మీ అంతటి వాళ్ళుగా చేసుకోవాలి. అది అప్పుడు స్వాతంత్రం అనేది ఒక గొలుసు లాంటిది. అప్పుడు ఆ గొలుసు ఎంత పెద్దగా అయితే అప్పుడు ఎంతోమంది స్వాతంత్రపు వెలుగులోకి తీసుకున్నారు. అందుకనే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి స్వాతంత్ర దినోత్సవం మనం చేసుకున్నప్పుడు నాతో పాటు ఎంతోమంది ప్రజలు ఇంకా ఈ స్వాతంత్రాన్ని చేసుకోలేకపోతున్నారు, వాళ్ళకి స్వాతంత్రం అంటే తెలవదు, వాళ్ళని పైకి తీసుకొని రావాలి అని అంటే నేను బాగా చదివాను. ఈ యొక్క వరం, గిఫ్ట్, ఫ్రీడమ్ ఈజ్ అ గిఫ్ట్, గాడ్స్ గివెన్ గిఫ్ట్, గాడ్ హ్యాస్ గివెన్ యూ నైస్ గిఫ్ట్, దట్ ఈస్ ఫ్రీడమ్. ఒకప్పుడు ఇంత ఫ్రీడమ్ లేదు, మనకి 78 సంవత్సరాల క్రితం ఇంత ఫ్రీడమ్ లేదు. కానీ ఈ రోజు నాడు ఇంత ఫ్రీడమ్ ఉంది అని అంటే అది భగవంతుడు ఇచ్చిన ఫ్రీడమ్. దాన్ని మీరు అందరికీ అందజేయాలి. అది మీకోసమే కాదు, మన కోసమే కాదు, అందరం వేరే వాళ్ళకు కూడా కలిగే కోసం ఈరోజు నాడు మరి మన అందరం కూడా మరియ తల్లి యొక్క మోక్షారోహణ పండుగని కొనియాడుతున్నాము. మరి మరియ తల్లి మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని, పైనుండి తన యొక్క అపారమైన కృపని మీద కొనాలి అని ప్రార్థన చేస్తూ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఎల్లప్పుడూ తోడుగా, నీడగా, అండగా, దండగా ఉండాలని కోరుకుంటున్నాను.